ఎంపీ ఈటెల రాజేందర్ హాట్ కామెంట్స్. 42% రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలు జరపాలి. 50 ఏళ్ళు పరిపాలిస్తే ఒక్క బీసీ సీఎంనైనా చేశారా? కాంగ్రెస్ మరో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీసీ బిడ్డ సీఎం అయ్యే ఛాన్స్ ఉండదు. ఆర్ కృష్ణయ్య చేస్తున్న సత్యాగ్రహ దీక్షకు సంపూర్ణ మద్దతు తెలిపిన ఎంపీ. చూద్దాము. యాభై ఏళ్ళు పరిపాలిస్తే ఒక్క బీసీ సీఎంనైనా చేశారా? ఒక కాంగ్రెస్ కోల్జా ఫోన్ చేద్దాం, ఏమంటుందో. శనార్థే, తాత నువ్వు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నావు. ఏం లేదు, ఈటెల రాజేందర్ ఏమంటున్నాయంటే ఇక బీసీలను మోసం చేస్తే మీ భరతం అని ఇక ఆయన ఇప్పుడు ములుగట్టి చేత పట్టుకొని తిప్పట్లాడుతుండ్రు. మీ కాంగ్రెస్ వల్ల 50 ఏళ్ళు మీరు పరిపాలిస్తే ఒక్క బీసీ సీఎంనైనా చేసిర్రా అనేది అనుకొస్తుండు తాత. మరి ఏంది ఇది? కాంగ్రెస్ మరో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీసీ బిడ్డ సీఎం అయ్యే ఛాన్స్ ఉండదు అని కుండ బద్దలు కొట్టి చెప్పుకొస్తుండ్రు. మరి ఏమంటావు, ఆయనకి ఏం చెప్తావు ఈటెలకు? బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా అభివృద్ధిగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో బడుగులకు బలహీన వర్గాలకు కూడు గుడ్డ నీడ ఇచ్చి చేసింది, అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి లేకుండా అంతకంటే గొప్ప ఉన్నటువంటి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు గొప్ప భవిష్యత్తునిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బీసీల వ్యతిరేకి బీజేపీ పార్టీ. ఇవాళ అసలు ఈ దేశంలో రిజర్వేషన్లే వద్దన్నటువంటి బీజేపీ పార్టీ. ఆనాడు మండల కమిషన్ వ్యతిరేక పోరాటాన్ని నడిపినటువంటి పార్టీ బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్. కాబట్టి వాళ్లకు బీసీల రిజర్వేషన్ల పట్ల మాట్లాడే నైతిక అర్హత లేదు. ఇవాళ బీసీ రిజర్వేషన్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చి 3 నెలలుగా 4 నెలలుగా పార్లమెంట్ కు పంపిస్తే 2 బిల్లులు పంపిస్తే ఆ బిల్లుల మీద వీళ్ళు మాట్లాడకుండా, దాని మీద చర్చ చేయకుండా ఇవాళ మేము బీసీల వ్యతిరేక అని మాట్లాడితే సిగ్గుండాలి బీజేపీ నాయకులకు.